బడ్జెటేతర అప్పు 1,54,880 కోట్లు చేస్తే బడ్జెట్ బయట అప్పు 1,11,295 కోట్లు చేసినది వాస్తవమా కాదా? అంటే అది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81,597 కోట్లు మీరు అప్పు చేసినారా లేదా? ఇది అకౌంట్స్లో ఉంది కదా. 2025-26 చూస్తే కాగ్ గణాంకాల ప్రకారము 67,283 కోట్లు, అవునా కాదా? నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నా? నవంబర్ 4వ తేదీ 3,000 కోట్లు, అవునా కాదా? డిసెంబర్ మొన్న 2వ తేదీ 3,000 కోట్లు, అవునా కాదా? మొత్తం అంతా కలిసి 1,54,880 కోట్లు, నిజమా కాదా? పెద్ద అమౌంట్ అది. ఇది కాక బడ్జెట్ బయట పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ 7,000 కోట్లు, నెక్స్ట్ మార్క్ ఫెడ్ 18,700 కోట్లు, తీసేయ్. ఏపీ ఐఐసి 1000 కోట్లు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంకొక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 7,500 కోట్లు, ఏపీ ఎండిసి 9,000 కోట్లు, నేనేంట్రా ఇలా దొరికిపోయాను. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు ఒక అప్పు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి 5,473 కోట్లు, నెక్స్ట్ నాబార్డు ద్వారా డిస్కామ్స్ కు 3,762 కోట్లు, తీసేయ్. ఈ మూడు ఓన్లీ విద్యుత్ సంస్థలకు కలిసి 10,385 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? నువ్వు మనిషి నువ్వు. జలజీవన్ మిషన్ 10,000 కోట్లు, లిస్ట్ కాస్త పెద్దగా. ఇవన్నీ కాక అమరావతి కోసము ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. హడ్కో వచ్చేసి 11,000 కోట్లు, తీసేయ్. నెక్స్ట్ జర్మనీకి చెందిన KfW సంస్థ 5,000 కోట్లు, మరి అదేవిధంగా NABFID 7,500 కోట్లు, తీసేయ్. APPSCL 1,500 కోట్లు, అంత కలిసి 40,000 కోట్లు, మొత్తం కలిపితే 2,66,175 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? మీరండి అప్పుల గురించి మాట్లాడుతున్నారు.